లాస్ట్ క్లాస్‌లో మనము హెచ్‌టీఎంఎల్ ఇమేజెస్, హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేసాం. ఓకే. ఈ క్లాస్‌లో మనము హెచ్‌టీఎంఎల్ యాంకర్ ట్యాగ్స్ గురించి బేసిక్‌గా డిస్కస్ చేసాము. యాంకర్ ట్యాగ్స్ ఇంకా లోపల డీప్‌గా ఎట్లాగా వర్క్ చేస్తాయని చూసాం. వితిన్ ద సేమ్ పేజ్ మనం లింక్ చేసుకోవడం అలాంటివి చూసాము. చూడమని కూడా చెప్పాను మీకు. సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ఏంటి? ఇలాంటియన్నీ డిస్కస్ ఈరోజు క్లాస్‌లో మనం డిస్కస్ చేయబోయేది ఒక చిన్న టాపిక్ హెచ్‌టీఎంఎల్‌లో చెప్పాలి. దట్ ఈస్ కాల్డ్ ఇమేజెస్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా ఒక వెబ్‌సైట్ తీసుకున్నాము. ఒక వెబ్‌సైట్‌లో ఒకసారి చూద్దాం. నేను కరెక్ట్‌గా ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇలాంటి ఒక దిస్ ఈస్ లోగో యాక్చువల్లీ బేసిక్‌గా. ఇలాంటి లోగోస్ పెట్టడం గాని, ఇలాంటి ఇమేజెస్‌ని మనము హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో పెట్టడానికి ఐఎంజీ ఎలిమెంట్ అనేది వాడతాం. ఓకే. ఈ ఐఎంజీ ఎలిమెంట్‌ని యూజ్ చేసి ఒక ఇమేజ్‌ని మన వెబ్ పేజ్ మీదకి ఎలా తీసుకురావాలనేది చూద్దాం ఇప్పుడు. ఆల్రెడీ మీకు చాలా మందికి తెలుసు ఈ కాన్సెప్ట్స్ అన్నీ. బట్ ఫ్లోలో ఉంది. మనం కంటిన్యూ చేద్దాం. సో, ఆర్‌బి12 సో, సీఎండీ మీకు అలవాటు అవ్వాలని చెప్పేసి హెచ్‌టిటిపి సర్వర్ తోటే నేను ఇంప్లిమెంట్ చేసి చూపిస్తున్నాను. సో, ఇవి మనం ఆల్రెడీ చేసిన ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఇమేజెస్ గురించి చూద్దాం. అంటే ఒక హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో ఇమేజ్‌ని ఎలాగ మెయింటైన్ చేస్తాం. హెచ్‌టీఎంఎల్ బాడీ ఐఎంజీ అనే ఒక ఎలిమెంట్ తీసుకొని దీంట్లో ఎస్ఆర్‌సి అనే అట్రిబ్యూట్ లోపల మన ఇమేజ్ అడ్రెస్ ఇస్తామన్నమాట. ఈ ఏఎల్‌టి అనేదేంటంటే ఆల్టర్‌నేట్ టెక్స్ట్. సో, దీంట్లో మనం ఏదైతే ఇస్తామో ఆ పర్టిక్యులర్ టెక్స్ట్ మనకక్కడ డిస్‌ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లీజ్ వెయిట్ అని అన్నాం. అంటే లోడ్ అయ్యే లోపల ఇది డిస్‌ప్లే చేయడం. సో, ఇప్పుడు ఈ అట్రిబ్యూట్ లోపల ఈ టెక్స్ట్ ఉంది. కానీ నేను ఈ ఎస్ఆర్‌సి అనే అట్రిబ్యూట్‌లో ఏమీ ఇవ్వలేదు. అది అలాగే ఎంప్టీగానే ఉంది. ఇప్పుడు మనకి ఏమి డిస్‌ప్లే అవుతుంది? వాట్ డు వి గెట్ ఔట్? సో, ఒకసారి మన బ్రౌజర్‌కి వెళ్ళి నా సర్వర్ ఎక్కడ రన్ అవుతుంది? 192.168.29.3 లేదు అని అనుకుంటే మనకి లోకల్ హోస్ట్ కోలన్ 8080/images.html అది నా పేజ్ పేరు. సో, ఇక్కడ ఏం జరిగిందో చూడండి. ఇప్పుడు ఇమేజ్ డిస్‌ప్లే కాకపోతే ఈ ప్లీజ్ వెయిట్ అనే దాన్ని మనం డిస్‌ప్లే చేస్తున్నాం. అంటే ఏఎల్‌టీలో ఏదైతే ఇచ్చామో అదే డిస్‌ప్లే అవుతుందక్కడ. లేకపోతే ఆగు ఆగు అని ఇచ్చామనుకోండి. ఇక్కడ మనకి డిస్‌ప్లే అవ్వబోయేది ఆగు ఆగు అని డిస్‌ప్లే అవుతుంది. ఓకే. ఈ ఏఎల్‌టీ అట్రిబ్యూట్ వల్ల నిజానికి ఏం జరిగేదేముండదు. బట్ ఒకవేళ ఇమేజ్ డిస్‌ప్లే అవ్వకపోతే ఆ టెక్స్ట్ మాత్రం మనకి ఖచ్చితంగా డిస్‌ప్లే అవుతుంది. ఓకే. మరి ఎస్ఆర్‌సిలో ఏమివ్వాలి? ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ అడ్రెస్ ఇవ్వాలి. సో, సపోజ్ అంటే ఇప్పుడు ఆ ఇమేజ్ గనక మీ ఫోల్డర్‌లోనే ఉందనుకోండి. మీరెక్కడైతే ఈ ప్రోగ్రామ్ పెట్టారో అదే ఫోల్డర్‌లో ఒక ఇమేజ్ ఉందనుకోండి. ఆ ఇమేజ్ అడ్రెస్‌ని, ఆ ఇమేజ్ ఫైల్ నేమ్‌ని డైరెక్ట్‌గా ఇచ్చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్.జేపీజీ అనే ఒక ఇమేజ్‌ని ఇచ్చేయొచ్చు. ఓకే. లేదనుకోండి. అంటే మన మన ఫోల్డర్‌లో ఏం లేదు. అప్పుడు పరిస్థితి ఏంటి అనంటే, మీకు ఎక్కడైనా ఆన్‌లైన్‌లో ఇమేజ్ ఉంటే, ఆ యూఆర్ఎల్ తెలిస్తే, ఆ యూఆర్ఎల్‌ని ఇక్కడ ఇచ్చేయొచ్చు. ఇప్పుడు సచిన్ ఇమేజ్ అని అన్నాను. ఇప్పుడు ఈ సచిన్ ఇమేజ్ మనం తీసుకుందాం. సో, దీన్ని కాపీ ఇమేజ్ అడ్రెస్ అని ఉంది. ఇమేజ్ అడ్రెస్‌ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి.
సో ఇక్కడ మీకు క్లియర్‌గా కనపడుతుంది. ఇది ఇమేజ్ అడ్రెస్. ఇప్పుడు సేవ్ చేసి మన పేజ్‌ని రిఫ్రెష్ చేస్తే సచిన్ ఇమేజ్ మనకి ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. అక్కడ ఆగు ఆగు అనేది ఎక్కడ డిస్‌ప్లే అవ్వట్లేదు. ఎందుకు డిస్‌ప్లే అవ్వట్లేదు అనంటే ఆ ఇమేజ్ ఆల్రెడీ అక్కడ డిస్‌ప్లే అయిపోయింది కాబట్టి. ఓకే. రైట్. సో ఇలాగ సోర్స్ అడ్రెస్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి మీ చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు. ఎలాగా తప్పులు చేస్తూ ఉంటారంటే ఈ ఇమేజ్‌ని పెట్టేటప్పుడు కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఇమేజెస్ అనేవి మనకి ఫుల్ అడ్రెస్ ఉండదు. ఎలా ఉంటుందో చూపిస్తానిప్పుడు. సచిన్ అని టైప్ చేసిన తర్వాత హ్మ్. ఓపెన్ ఇమేజ్ ఇన్ ద న్యూ టాబ్. సో ఇలాగ ఉంటే ఓకే. డాట్ జేపీజీ ఎక్స్‌టెన్షన్ తోటుంటే వెల్ అండ్ గుడ్. మనం అనుకున్నది అనుకున్నట్టు దొరకవు ఒక్కసారి. అంటే ఒక్కొక్కసారి మనకి డాట్ జేపీజీ ఫైల్స్ కావాలనుకున్నప్పుడు డాట్ జేపీజీ ఫైల్స్ దొరకవు. ఆ! మిగతా దాని టైంలో దొరుకుతాయి. సరే. ఆహ్, దొరుక్ ఐఎండీ ఉన్న ఫైల్ కూడా ఓకే. హ్మ్. డాట్ జేపీజీ కాకుండా ఒక ఇమేజ్ దొరుకుతామంటే దొరకట్లేదు. ఓకే. హ్మ్. సచిన్ హెచ్‌డి ఇమేజెస్. జనరల్‌గా హెచ్‌డి ఇమేజెస్‌ని ఇవ్వరు. లేకపోతే స్టూడెంట్ హెచ్‌డి ఇమేజెస్ అని పెడతారు. అన్‌స్ప్లాష్‌లో కాకుండా మీరు షట్టర్ స్టాక్ ఇమేజెస్ జనరల్‌గా మీకు అంత ఈజీగా దొరకవు. ఓకే. ఎనీవేస్ నేను ఎప్పుడైనా కరెక్ట్‌గా నాకు కనిపించిన ఎగ్జాంపుల్ దొరికినప్పుడు మీకు చూపిస్తానయితే. టైమ్ జూసి ఇది దెబ్బ కొడుతుంది. ఫుల్ ఇక్కడంతా వచ్చేస్తదనమాట కంటిన్యూయస్‌గా. అట్లాంటప్పుడు మనకి అవన్నీ ప్రొప్రైటరీ ఇమేజెస్. ఆ ప్రొప్రైటరీ ఇమేజెస్ ఇచ్చేటప్పుడు మనకి రావు. సో, జనరల్‌గా రావు. బట్ ఓకే. ఈరోజు ఇటువైపు చూపిస్తుంది నాకు ఆన్సర్స్. సరే ఎనీవేస్ నా పాయింట్ అయితే మీకు అర్థమై ఉంటది. మీరు మెయిన్‌గా డాట్ జేపీజీ ఎక్స్‌టెన్షన్ తోటున్న ఫైల్స్‌ని మాత్రమే ఇవ్వగలుగుతారు. ఓకే. ఇప్పుడు ఇంకొక చిన్న స్పాట్ చూపిస్తాను. మనము ఈ ఇమేజ్‌ని సేవ్ చేసుకుందాం. ఎట్లా సేవ్ చేద్దాం? ఎక్కడైనా సేవ్ చేయాలిప్పుడు. సేమ్ మనం ఎక్కడైతే కోడ్ రాస్తున్నామో అదే కోడ్‌లో సేవ్ చేయాల్సుంటది. సారీ అదే ఫోల్డర్‌లో సేవ్ చేయాల్సుంటది. లేకపోతే దాని అడ్రెస్ కంప్లీట్‌గా మనం ఇవ్వాల్సుంటది. ఓకే. ఇప్పుడు ఇలాంటి గనుక ఫైల్ నేమ్ ఇచ్చామంటే మనకి రాయడం కష్టం కాబట్టి బెటర్ ఏదన్నా పేరు పెట్టండి. ఐ థింక్ ఈస్ ఇట్ యాపిల్ ఐఫోన్ 12 ఆర్ 11. సో ఇది ఐఫోన్. సరే. అది ఇప్పుడు నా ఫోల్డర్ కరెక్ట్‌గా ఇదిగోండి ఇక్కడ వచ్చేసింది ఐఫోన్ 12. ఓకే. దీని అడ్రెస్ ఇవ్వడం ఎట్లా? ఇమేజెస్ లోపల. సో ఐఎంజీ ఎస్ఆర్‌సి ఈజ్ ఈక్వల్ టు ఐఫోన్ సారీ యాపిల్ ఐఫోనా? నేను అలా రాసానా? యాపిల్ ఐఫోన్ 12 డాట్ జేపీజీ. సేవ్. నేను ఆల్ట్ ఇవ్వలేదు. సో 'సచిన్ టెండూల్కర్' తర్వాత ఐఫోన్ కూడా వచ్చింది ఇక్కడికి. ఓకే. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇమేజెస్‌ని కంట్రోల్ చేసుకోవడం ఎలాగా? కంట్రోల్ చేయడం అంటే ఏంటి? దాని విడ్త్‌ని, హైట్‌ని సెట్ చేయడం ఎలా? జనరల్‌గా ఇమేజెస్‌ని విడ్త్, హైట్ సెట్ చేసేది మనము డైరెక్ట్‌గా సెట్ చేయము యాక్చువల్‌గా అయితే. స్టైల్ అట్రిబ్యూట్ యూజ్ చేసి ఆ స్టైల్‌లో మనం చెప్తూ ఉంటాం. ఓకే. సో, నౌ ఆ స్టైల్ అట్రిబ్యూట్ ఇంకా మనం వాడడం స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి కంగారు పడకండి. డైరెక్ట్‌గా విడ్త్ అని ఇచ్చేస్తున్నాను. విడ్త్ ఈజ్ ఈక్వల్ టు
200 పిక్సెల్స్ అని అన్నాను అనుకోండి. మన 'సచిన్ టెండూల్కర్' 200 పిక్సెల్స్‌లోకి వచ్చేస్తాడు. ఇదిగోండి. 200 పిక్సెల్స్‌లోకి వచ్చేసాడు. ఓకేనా? అలాగే మనము కావాలనుకుంటే హైట్‌ని అంటే ఇప్పుడు విడ్త్ 200 పిక్సెల్స్ అనగానే హైట్ కూడా ఆటోమేటిక్‌గా మీకు అడ్జస్ట్ అయిపోయిందక్కడ. ఓకే. దాన్నే రీసైజ్ అయిపోయింది అని అంటాం. ఈ రీసైజ్ అవ్వడం అనేది ఆటోమేటిక్‌గా జరిగే ప్రక్రియ. సో, మీరేం చేయనవసరం లేదు. లేదు నాకు హైట్ కావాలి, స్పెసిఫిక్ హైట్ కావాలి అని అనుకుంటే, హైట్ అనే అట్రిబ్యూట్ ఉంది. ఆ హైట్ అనే అట్రిబ్యూట్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఇప్పుడేంటంటే 'సచిన్ టెండూల్కర్' హైట్ పెరిగాడు అంతే. అంతకు మించి ఏం లేదు. ఓకే. జనరల్‌గా అయితే మనం అట్లా రిసైజ్ చేయడం అనేది అంత మంచిది కాదు. దీనికి కూడా విడ్త్, హైట్ మనం మెన్షన్ చేసుకోవచ్చు. హైట్ తీసేస్తే ఇది కూడా పర్ఫెక్ట్‌గా వస్తుంది. రైట్. సో, దీని హైట్‌ని బట్టి అది రీసైజ్ అయింది. దీని హైట్‌ని బట్టి అది రీసైజ్ అయింది. ఈ రకంగా మనము మెన్షన్ చేసుకోవచ్చనమాట. ఓకే. హైట్, విడ్త్‌ని. ఓకే. ఇప్పుడు నేను మీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పేదేంటంటే, జనరల్‌గా మీరు పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్స్‌ని తయారు చేసుకుంటూ ఉంటారు. పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్స్‌లో తయారు చేసుకునేటప్పుడు, మీరు మీ హెచ్‌డీ ఇమేజెస్‌ని వాడుకోవచ్చు. మంచిదే. కానీ హెచ్‌డీ ఇమేజెస్ వాడితే లోడ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో, మీరు మాక్సిమం ఒక సైజ్ అంటే జస్ట్ లైక్ ఇప్పుడు 1000 బై 1920 అనేది చాలా మంచి రిజల్యూషన్. ఓకే. ఈ రిజల్యూషన్‌లో ఇమేజెస్ ఉంచుకుంటే సరిపోతుంది. దీన్ని మీరు తొందరగా కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా మీరు హెచ్‌డీ హై రిజల్యూషన్ ఇమేజెస్‌ని గనుక ఉంచుకున్నారనుకోండి. ఇప్పుడు ఈ ఇమేజ్ ఉందనుకో అంత లేదు దీనికి. ఇది కూడా పెద్ద ఇమేజే. మీకు కొన్ని కొన్ని సైజెస్ ఎట్లా ఉంటాయంటే 4కే 4కే ఇమేజెస్ కూడా ఉంటాయి. సో, 4కే ఇమేజెస్ ఆ సైజ్‌కి వెళ్ళాము అనంటే మీకు లోడ్ అవ్వడానికి చాలా టైం పట్టేస్తుంది. సో, అంతంత సైజులు మాత్రం మీరు ఉంచుకోకండి. జస్ట్ మీకు కావాల్సినంత సైజ్. ఇంకా చెప్పాలంటే 200/200 గాని, 400/400 గాని అంతవరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇంతంత సైజులు కూడా తెచ్చుకోవడం వేస్ట్. ఓకే. ఎందుకంటే ఎనీవేస్ యూ డిస్‌ప్లే యువర్ ఇమేజ్ 200 పిక్సెల్స్ ఆఫ్ మాక్స్. ఓకే. రైట్. అట్లా మీరు కొద్దిగా కేర్ తీసుకోండి. రెండోది ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి. ఇదేమి యాంగులర్ డెవలప్‌మెంట్‌కి, రియాక్ట్ డెవలప్‌మెంట్‌కి యూజ్ అయ్యేదేం కాదు. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కోసం యూజ్ అయ్యేది చెప్తున్నాను. ఈ ఏఎల్‌టీ అనేది చాలా ముఖ్యము. ఆ ఏఎల్‌టీ అనేది ఖచ్చితంగా పెట్టండి. ఓకే. రెండోది ఇక్కడ మంచి స్టేట్మెంట్స్ ఇవ్వండి. అంటే మీరేదైతే టెక్స్ట్ మీకు ఏదైతే రాయాలనుకుంటున్నారో అది కరెక్ట్‌గా రాయండి. ఇప్పుడు 'సచిన్ టెండూల్కర్' గురించి ఇమేజ్ అనుకోండి. దిస్ ఇమేజ్ ఈస్ అబౌట్ 'సచిన్ టెండూల్కర్ 100థ్ సెంచరీ' అని మీరు మెన్షన్ చేయండి. 'సచిన్ టెండూల్కర్ 100థ్ సెంచరీ ఇన్ ఢాకా' లేకపోతే లాస్ట్ సెంచరీ అలాగా మీరు ఆహ్, ఆల్టర్‌నేట్ టెక్స్ట్‌ని పెట్టండి. రెండోది ఈ ఇమేజ్ పేరు గూడా ఇక్కడ ఏదో పెట్టాడు ఇమేజ్ పేరు. దిస్ ఈస్ వెరీ బ్యాడ్. డర్టీ ఫెలో అన్నమాట. ఇలా ఇమేజ్ పేర్లు పెట్టకండి. మీరు పెట్టే ఇమేజ్ పేర్లు ఎలా ఉండాలి అనంటే, అంటే ఎస్‌ఈఓ పర్పస్ చెప్తున్నాను. ఆ పేరు కరెక్ట్‌గా 'సచిన్ 100థ్ సెంచరీ' అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మా వీఎల్ఆర్ ట్రైనింగ్‌లో ఇమేజెస్ ఎట్లా పెడతామంటే, బెస్ట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ .జేపీజీ అని పెడతాం. ఆ ఇమేజెస్ ఎన్నుంటే మీకు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌లో అంత బెటర్ అవుతుంది. ఓకే. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తున్నాను. బట్ థిస్ ఈస్ బియాండ్ ద పాయింట్. ఓకే అండి. ఇది ఓవరాల్‌గా అండ్ ఇంకొకటి టైటిల్ అనే అట్రిబ్యూట్ డెఫినిట్‌గా పెట్టండి. టైటిల్‌లో కూడా మీరు మంచి ఎస్‌ఈఓ కీవర్డ్స్‌ని పెట్టుకోవడానికి బెటర్. సచిన్ 100థ్ సెంచరీ అని. ఇప్పుడు గూడా సడెన్‌గా 100థ్ సెంచరీ సచిన్‌ది ఆ రోజులు గుర్తొస్తే భలే చిల్లింగ్ అనిపిస్తాయన్నమాట. ఎట్లా అంటే ఏం రిలాక్స్‌గా ఉండే జీవితం ఆ టైంలో అనిపిస్తది. ఇప్పుడున్న ఆలోచనల్లో సగం ఆలోచనలు అప్పుడు లేవు.
ఇప్పుడు అంతకంటే ఎక్కువ టైమే వేస్ట్ చేస్తున్నాము గానీ, అప్పుడు చాలా బాగుండేది. ఎనీవేస్ జస్ట్ ఫర్ రిఫ్రెష్‌మెంట్ ఐ టోల్డ్ యూ థట్. బట్ యెస్, అలాగా మీరు గనక టైటిల్స్ పెట్టుకుంటే మీకు ఎస్‌ఈఓ పర్పస్ బాగా పనిచేస్తది. థిస్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ ఇమేజెస్. ఇప్పుడు చాలా మంది ఒక క్వెషన్ అడుగుతారు. హౌ డు యూ కన్వర్ట్ ఇమేజెస్ ఇంటూ లింక్స్? యాహ్! నేను మిమ్మల్ని క్వెషన్ అడుగుతున్నాను. మీరెవరైనా ఆన్సర్ చేయండి. హౌ డు యూ కన్వర్ట్ ఇమేజెస్ ఇంటూ లింక్స్? దీనికి ఏహెచ్‌రఫ్ ఇస్తే హ్మ్. లింక్ అవుతది. వెరీ గుడ్. అలా అనుకుంటారనే క్వెషన్ అడిగాను. ఓకే. సో, డైరెక్ట్‌గా దీనికి హెచ్‌రెఫ్ ఇచ్చేస్తే సరిపోతుందంటారు. అంతే గదా మీరనేది? అంటే ఇప్పుడు ఆ! ఇక్కడే హెచ్‌రెఫ్ ఇచ్చేస్తే మనకయిపోతుంది. అది కాదు సార్. హ్మ్. అదే ఏహెచ్‌రఫ్. ఏఏ ఎక్కడ? లింక్ ఎక్కడ? లింక్ ఎక్కడివ్వాలి? దానికంటే ముందు సార్. హ్మ్. ఇమేజ్‌ని ఏలో పెట్టండి. ఆ! ఆ! దానికి లింక్ ఇవ్వండి. ఇమేజ్‌ని తీసుకెళ్ళి సెంటర్‌లో పెట్టండి. సూపర్ ఆన్సర్. వెరీ గుడ్. సో, మనము జనరల్‌గా ఒక టెక్స్ట్ ఉంది. హ్మ్. క్లిక్ మీ టు సీ మై ఫేస్‌బుక్ పేజ్ అని రాసాను. సో, ఇక్కడ నేను ఫేస్‌బుక్ పేజ్ లింక్ ఇవ్వాలి. సో, హియర్ https://facebook.com/webpraveen అని ఇచ్చాను. అంటే ఏమవుతుంది, ఇక్కడ ఒక లింక్ వస్తుంది నాకు. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే ఫేస్‌బుక్‌లో నా ఒక పేజ్ ఉందన్నమాట. వెబ్ ప్రవీణ్ అనే ఒక పేజ్ ఉంది. ఆ పేజ్‌లోకి మీరు రీడైరెక్ట్ అయ్యారు. ఓకే. అలా. ఇలాగ మనము ఒక పేజ్‌లోకి రీడైరెక్ట్ అవ్వచ్చు. ఏది ఆ లింక్‌ని అంటే నార్మల్ టెక్స్ట్‌ని నేను ఇక్కడ ఒక లింక్‌గా కన్వర్ట్ చేసుకున్నాను. టెక్స్ట్‌ని ఒక యాంకర్ ట్యాగ్‌లో పెట్టి. అలా కాకుండా నేను ఒక ఇమేజ్‌ని గనుక యాంకర్ ట్యాగ్‌లో పెడితే అప్పుడేమవుతుంది? ఇంతకుముందు ఓన్లీ టెక్స్ట్‌ని యాంకర్ ట్యాగ్‌లో పెట్టడం వల్ల టెక్స్ట్ లింక్‌గా మారింది. ఇప్పుడు ఇమేజ్‌ని యాంకర్ ట్యాగ్‌లో పెట్టడం వల్ల ఇమేజ్ మీకు యాంకర్ ట్యాగ్‌గా మారింది. ఓకే. సో, థిస్ ఈస్ ద డిఫరెన్స్ అన్నమాట. హౌ డు యూ కన్వర్ట్ నార్మల్ ఇమేజ్ ఇంటూ అన్ యాంకర్ ట్యాగ్ అనేటట్టు ఇట్లా చేసుకోవచ్చు. ఓకే. యెస్. సో, ఓవరాల్‌గా దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ అండి. ఓకే. దీస్ ఆర్ ద ఫౌండేషనల్ ఎలిమెంట్స్ నేను చెప్పాలనుకున్న ఎలిమెంట్స్ ఇవి. ఇవి కాకుండా మీరు చాలా ఎలిమెంట్స్‌ని మీరు యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఆడియో అనే ఒక ఎలిమెంట్ ఉంది. ఇప్పుడు మీరు ఆ సోర్స్‌ని ఇక్కడికి తీసుకొచ్చి ఇవ్వాలి. సోర్స్‌ని డౌన్‌లోడ్ చేసి పెట్టుకొని అక్కడికి ఇచ్చుకోవచ్చు. లేకపోతే ఏదైనా ఆడియోస్ ఉంటే వాటి డైరెక్ట్ లింక్ ఇక్కడ ఇవ్వచ్చు. లేదు మీరు వీడియో ఇవ్వచ్చు. వైడియో, ఎస్ఆర్‌సి. మీరు ఏ వీడియో కావాలనుకుంటే ఆ వీడియో లింక్‌ని మీరు తీసుకొచ్చి ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ప్రవీణ్ గుబ్బల జావాస్క్రిప్ట్ ఫౌండేషన్ అని ఉంది. ఊరికే రాస్తున్నాను. ప్రవీణ్ గుబ్బల జావాస్క్రిప్ట్ ఫౌండేషన్ అని. సో, Can you mark it on LinkedIn? హ్మ్. ఇక్కడ ఒక లింక్ ఉంది. ఈ లింక్‌ని తీసుకొచ్చేసి ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేయండి. యూట్యూబ్‌కి ఎంబెడ్ చేస్తాము. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ ఆల్‌టుగెదర్. బట్ ఊరికే చూపిస్తున్నాను. అట్లా మనం ఒక లింక్‌ని ఇవ్వచ్చు. ఓకే. సో, బేసిక్‌గా ఈ యూట్యూబ్‌కైతే మాత్రం మీరు చేయాల్సింది ఏముంటుంది అనంటే ఎంబెడ్ అని అంటాం. ఈ ఎంబెడెడ్ ఐ ఫ్రేమ్‌ని మనం తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. ఓకే. కంగారు పడకండి. ఐ ఫ్రేమ్స్‌ని యూజ్ చేసి ఇప్పుడు ఈ ఐ ఫ్రేమ్‌ని కాపీ చేస్తే మీకిక్కడ ఐ ఫ్రేమ్ కాపీ చేసి పేస్ట్ చేస్తే మీకప్పుడు మీరనుకున్న వీడియో
మీరు అనుకున్నట్టుగా వస్తుంది. ఆ థంబ్‌నెయిల్ కాస్త డైరెక్ట్‌గా వచ్చేస్తుంది ఇక్కడికి. దీన్ని ప్లే చేసుకుంటే మీకు కనపడుతుంది. ఓకే. మరి వీడియోలు కావాలంటే మీ దగ్గర ముందు ఆ వీడియో ఉండాలి. సో, నా దగ్గర ఎక్కడుందో గుర్తులేదు. ఏదైనా వీడియో ఉంటే ప్లే చేస్తాను. బగ్స్ బన్నీ వీడియో ఉండే. ఓకే. నార్మల్ వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియో చూద్దాం. ఈ కాపీ చేసి నా కోడ్ ఎక్కడుందో అక్కడికెళ్ళిపోవాలి. RB12 లోపల ఇక్కడ రాస్తున్నాను. వీడియో. సో, దీనికి ఒక బెటర్ పేరు పెట్టుకుందాం. F12 ABC అని పెడదాం. abc.mp4. సో, హియర్ వీడియో ఈజ్ ఈక్వల్ టు abc.mp4. సేవ్ అండ్ రిఫ్రెష్ ద పేజ్. ఇక్కడ వీడియో మనకి డైరెక్ట్‌గా వచ్చేసింది. ఇది ప్లే అవ్వడం అలాంటివి ఏం కనపట్లేదు. బికాజ్ మీకు ఇంకా చాలా కంట్రోల్స్ ఉంటాయి. లైక్ వీడియో ఎలిమెంట్ ఇన్ HTML5 అని టైప్ చేస్తే మీకు వీడియో ట్యాగ్ గురించి ఇన్ఫర్మేషన్ వస్తది. సో, మీరు వీడియో విడ్త్, హైట్ మెన్షన్ చేస్తూ కంట్రోల్స్ అనే అట్రిబ్యూట్ కూడా మనం మెన్షన్ చేయగలిగితే మనకి టోటల్‌గా వీడియో మీకు విత్ కంట్రోల్స్ మనకి డిస్‌ప్లే అవుతుంది. డైరెక్ట్‌గా ప్లే అయిపోతది. ఓకే. చూడండి ఇప్పుడు ఇక్కడ విత్ కంట్రోల్స్ మనకి వచ్చేసింది. ఇది వీడియో ప్లే అవుతుంది. ఓకే. ఇది. ఓకే గైస్. సో, ఇట్లా ఆడియో, వీడియోని కూడా మనం ప్లే చేసుకోవచ్చు. ఇది కూడా కాకుండా కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే. దే ఆర్ కాల్డ్ HTML5 ఎలిమెంట్స్. ఇవేంటి నార్మల్ HTML ఏంటి? HTML5 ఏంటి? అని మీకు క్వెషన్ రావచ్చు. ఓకే. ఒక్కసారి ఆ విషయం చెప్పకుండా వదిలేస్తే తప్పవుతది. HTML5 ఫీచర్స్ అని చెప్తున్నా. సో, ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఆడియో అండ్ వీడియో. సో, ఆడియో, వీడియో కూడా HTML5కి సంబంధించిన ఎలిమెంట్. కొత్త ఎలిమెంట్. వెక్టర్ గ్రాఫిక్స్. వెక్టర్ గ్రాఫిక్స్ అనంటే దీని వెనకాల ఒక చిన్న ఇష్యూ చెప్తాను. ఈ రోజుల్లో మీకు తెలియట్లేదు గానీ, ఇప్పుడు అన్నీ బ్రౌజర్‌లో డైరెక్ట్‌గా ఆడియో, వీడియో ప్లే అయిపోతున్నాయి. ఇంతకుముందు అరౌండ్ 10 ఇయర్స్ బ్యాక్, 11 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఆడియో, వీడియో ప్లే అవ్వాలంటే మీకు ఫ్లాష్ ప్లేయర్ అనేది ఒకటుండాలి. అడోబే వాళ్ళది ఫ్లాష్ ప్లేయర్ అని అంటాం. ఆ ఫ్లాష్ ప్లేయర్ ఉన్నప్పుడు మాత్రమే మీకు ఆ వీడియో ప్లే అయ్యేది. నాట్ ఓన్లీ వీడియో, ఏదైనా గ్రాఫిక్స్ అయినా, ఎనీ స్మాల్ యానిమేషన్స్ మీరు ఏం చేయాలనుకున్నా సరే, దిస్ ఆల్ యూజ్డ్ టు కమ్. కానీ ఇప్పుడేంటంటే ఏదైనా చిన్న గ్రాఫిక్‌ని గాని, మీరేదన్నా యానిమేషన్‌ని క్రియేట్ చేయాలన్నా, ఏదైనా సర్కిల్ కావాలనుకోండి, మీరు ఇమేజ్‌ని పెట్టాల్సిన పని లేదు. ఇలాగ నార్మల్‌గా మీరు సర్కిల్ అని క్రియేట్ చేసుకోవచ్చు త్రూ ఎస్‌విజి. దానివల్ల ఏంటంటే మీకు సైజ్ ఆఫ్ ద డౌన్‌లోడ్ అనేది తగ్గుతుంది. ఇమేజ్ రావాలన్న రూల్ లేదు. దానికి మనం ఇమేజెస్‌కి యానిమేషన్స్ అప్లై చేయడం కష్టం. జిఫ్‌లా గాని, వీడియోలా గాని పెట్టుకోవాలి. అలాంటిది నార్మల్ యానిమేషన్స్ దీంట్లో క్రియేట్ చేసుకోవచ్చు. సార్, అది మన టార్గెట్ కాదు. మనం యూఐ డెవలప్‌మెంట్ గురించి ఆలోచిస్తున్నాం. HTML5 గేమ్స్ లేకపోతే వాట్ యూ సే చాట్స్ అండ్ గ్రాఫ్స్ కోసం పనిచేసే వాళ్ళ కోసం ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి. మనకి కాదు. మన కాన్సంట్రేషన్ అంతా
జావా స్క్రిప్ట్ మీద ఉండాలి రాదర్ దాన్ దిస్. ఓకే. అలాగే హెడర్ అండ్ ఫుటర్ ట్యాగ్స్‌కొచ్చినియి. వీటినే మనం ఏమంటామంటే బేసిక్‌గా సిమాంటిక్ ఎలిమెంట్స్ అని అంటాం. ఓకే. సో, ప్రపంచంలో అతిపెద్ద డేటాబేస్ ఏది అని ఎవరైనా క్వెషన్ అడిగారనుకోండి, మీరేమంటారు? అంటే ఆరకిల్ అంటారు, లేకపోతే మైఎస్‌క్యూఎల్ అంటారు, మోంగోడీబీ అంటారు. ఇలాగ రకరకాల డేటాబేస్‌లు ఉంటాయి సార్ అవని చెప్తారు. అసలు యాక్చువల్‌గా అన్నిటికంటే పెద్ద డేటాబేస్ వెబ్ అన్నమాట. ఓకే. అల్టిమేట్‌గా డేటా ఉన్నటువంటి ప్లేస్‌ని డేటాబేస్ అని అంటాం. వెబ్ అంటే అదే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న వెబ్‌సైట్స్ అన్నీ హోస్ట్ చేసిన సర్వర్స్ అన్నీ కలుపుకుంటే మనము వెబ్ అని అంటాం. సో, ఆ వెబ్‌లో ఉన్నంత ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర లేదు. ఇన్ఫర్మేషన్ ఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ ద ఇంటర్నెట్. వెబ్‌లో ఉంది ఆల్రెడీ. సో, కానీ దాని ప్రాబ్లమ్ ఏంటంటే ఏ డేటా ఏది అని చెప్పటానికి లేదు. ఓకే. అంటే ఇది దీనికి సంబంధించింది, ఇది దీనికి సంబంధించింది అనే ఇన్ఫర్మేషన్ ఎక్కడ లేదు. అది ప్రాబ్లమ్. అంటే ఇప్పుడు ఇది ఏ టైప్ ఆఫ్ డేటా అనే ఇన్ఫర్మేషన్ లేదు. అంటే ఇదొక ట్యుటోరియలా? లేకపోతే ఇదేదైనా ట్యుటోరియల్‌లో అది కూడా ఆహ్, డిస్క్రిప్షనా? లేకపోతే బుల్లెట్ పాయింటా? అలాంటి డెఫినిషన్ ఆఫ్ ద డేటా అనేది లేదు. సో, ఇప్పుడేంటంటే కొత్తగా మనకి HTML5లో ఈ సిమాంటిక్ ఎలిమెంట్స్ అంటే మీనింగ్‌ఫుల్ పేర్లతోటి ఎలిమెంట్స్‌ని పెడుతున్నారు. అలాగా పెట్టే ఎలిమెంట్స్‌ని మనం సిమాంటిక్ ఎలిమెంట్స్ అని అంటాం. సో, ఎవరైనా క్వెషన్ అడిగితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ HTML అండ్ HTML5 అనే క్వెషన్ గనక మిమ్మల్ని అడిగితే మీరు ఏమేమి ఆన్సర్ చేయాల్సి ఉంటది? అనంటే HTML5లో ఆడియో, వీడియో ఎలిమెంట్స్ వచ్చినియి. HTMLలో సిమాంటిక్ ఎలిమెంట్స్ వచ్చినియి. అదే HTML5లో కొత్తగా సిమాంటిక్ ఎలిమెంట్స్ వచ్చినియి. HTML5లో మనకి హెడర్, ఫుటర్ అదే సారీ ఇందాక ఇంకొక పాయింట్. ఎస్‌విజీ క్యాన్వాస్ ఇలాంటి ఎస్‌విజీ యానిమేషన్స్ చేసుకోవడానికి, యానిమేషన్స్‌ని డిస్‌ప్లే చేయడానికి కావాల్సిన ఎలిమెంట్స్ వచ్చినియి అని మనం చెప్పగలగాలి. దట్ ఈస్ HTML5. సో, హెడర్, ఫుటర్ అంటే దీర్ ఆల్ నార్మల్ డివిజన్స్ అంతే. ఇవేమీ డిఫరెంట్ గాదు. ఇవి నార్మల్ డివిజన్సే. వీటిని పెద్ద మనం అదో రకంగా చూడాల్సిన పనేం లేదు. ఇది నార్మల్ డివిజనే. కాకపోతే విత్ ఇట్స్ నేమ్. ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది. అంతే. ఓకే. తర్వాత ఫిగర్ అండ్ ఫిగర్ క్యాప్షన్. ఫిగర్ అనే ఎలిమెంట్ లోపల మనము ఇమేజ్‌ని పెట్టుకొని దానికొక క్యాప్షన్ ఇచ్చుకోవచ్చు. డైరెక్ట్‌గా నేను యూజ్ చేసి చూపిస్తున్నాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇమేజ్, ఫిగర్ క్యాప్షన్. సో, సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. మీకే అర్థమైపోతుంది. అది ఏం చేయబోతుంది అని. సో, ఇక్కడ ఇక్కడ ఫిగర్ వచ్చింది. ఇక్కడొచ్చింది. క్యాప్షన్ అనేది ఇక్కడ కింద కనపడుతుంది. సో, ఒక ప్రాపర్ ఇమేజ్ ఇచ్చినట్లయితే మీకు కరెక్ట్‌గానే కనపడుతది. దీన్నే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇప్పుడు ఇది ఎందుకు డిస్‌ప్లే అవ్వలేదు ఆ ఇమేజ్ అనంటే ఆహ్, దానికి ఒప్పుకోవట్లేదనమాట. లోకల్ హోస్ట్‌లో నుంచి తెప్పించుకోవట్లేదు. ఇప్పుడు ఫిగర్ ఇక్కడ డిస్‌ప్లే అయింది. కింద దాని క్యాప్షన్ డిస్‌ప్లే అయింది. ఇలాగ కింద ఇమ్మీడియేట్ కింద రావాలి అనంటే మనకి ఫిగర్ క్యాప్షన్ తప్ప వేరే ఆప్షన్ లేదు. ఫిగర్ క్యాప్షన్. ఓకే. ఇంతకుముందు ఏదో ఉండేది గుర్తులేదు నాకు. నేను యూజ్ చేసేవాడిని చాలా రోజుల క్రితం. బట్ ప్రస్తుతానికైతే ఫిగర్ క్యాప్షన్స్‌ని యూజ్ చేస్తే ఇమేజ్ కింద మనకి అదేంటి అనేది మనకు కనపడుతుంది. ఇప్పుడు 'సచిన్ టెండూల్కర్' కింద గూడా మనం ఒక క్యాప్షన్ లాగా పెట్టాలనుకోండి. ఏం చేయాలి? ముందు ఫిగర్ అనే ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. దాంట్లో ముందు మీరైతే ఇమేజ్ పెట్టండి. ఏ ఇమేజ్ అయితే ఉందో ఆ ఇమేజ్ పెట్టండి. ఆ ఇమేజ్ కింద ఫిగర్ క్యాప్షన్ అని పెట్టి దీంట్లో సచిన్స్ 100th సెంచురీ ఇన్ ఢాకా అని పెట్టారు.
రిఫ్రెష్ చేయగానే ఇప్పుడు ఇక్కడ చూసారా సచిన్స్ 100th సెంచరీ ఇన్ ఢాకా. సపోజ్ మీరు ఈ ఫిగర్‌లో రాయకుండా నార్మల్‌గా రాస్తే ఏమవుతుంది? ఇక్కడ ఇలా పెట్టాననుకోండి. అప్పుడు ఏమవుతుంది? పక్కకొస్తుంది. వస్తది. కానీ పక్కకొస్తది. దాని కిందనే రావాలి అనంటే యూ జస్ట్ నీడ్ టు పుట్ ఇట్ అండర్ ఫిగర్ అండ్ ఫిగర్ క్యాప్షన్. సో, అప్పుడు ఇవి 2 సెపరేట్ ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటారు. ఐయామ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇట్. బట్ ముందైతే యాస్ ఎ బ్లాక్‌గా మనకొచ్చేసింది. రైట్? ఈ రకంగా మనము ఫిగర్ అనే ఎలిమెంట్ కొత్తది HTML5లో యూజ్ చేస్తున్నాము. అది యూజ్ చేసుకోవచ్చు. నావ్ ట్యాగ్ ఇది కూడా ఒక కొత్త ట్యాగ్ అన్నమాట. ఇది దీనివల్ల దిస్ ఈస్ నథింగ్ బట్ డివిజన్ అండి. అగైన్ ఐయామ్ సేయింగ్ దిస్ ఈస్ నథింగ్ బట్ ఎ డివిజన్. ఇదేమి స్పెషల్ ఎలిమెంట్ అయితే కాదు. ఇది జస్ట్ ఎ డివిజన్ అంతే. ఓకే. కాకపోతే దానికి ఒక పేరుంది. నావ్ అని పేరని పెట్టుకోవచ్చు మనం దానితోటి. దానివల్ల లాభం ఏంటి సార్ అనంటే వి కెన్ లెర్న్ ఈజీలీ. అంటే వి కెన్ లెర్న్ అంటే మనం వెబ్‌సైట్స్ చూసినప్పుడు ఏది నావ్ బార్, ఏది కాదు అనేది మనకు తెలుస్తుందన్నమాట ఈజీగా. అలాగే ప్రోగ్రెస్ ట్యాగ్. ఇది సూపర్. ఇది కొత్త ఎలిమెంట్ ప్రోగ్రెస్ ఎలిమెంట్. మనము ప్రోగ్రెస్ ట్యాగ్‌ని యూజ్ చేసి మనము ఎంత ప్రోగ్రెస్ అయింది అనేది కూడా చూసుకోవచ్చు. జస్ట్ లైక్ డౌన్‌లోడ్ ప్రోగ్రెస్ అలాంటిదన్నమాట. ఒకసారి మీరు యూజ్ చేసుకోండి. అయితే నేను దీని మీద డెఫినిట్‌గా మీకు వర్క్ చేపిస్తాను. నేను కాపీ చేసేస్తున్నాను. పేస్ట్ చేస్తాను. లేబుల్ అంటే తెలుసు మీకు ఆల్రెడీ లేబుల్ ఎలా యూజ్ అవుతుంది అనేది. అండ్ ప్రోగ్రెస్ అనే ఎలిమెంట్ యూజ్ చేస్తున్నాము. దాంట్లోపల ఐడీ ఈజ్ రెగ్యులర్ ఎలిమెంట్ టు ఐడెంటిఫై దట్. అండ్ ఇక్కడ వాల్యూ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ వాల్యూ అంటే ఏంటంటే మనము ఒక మాక్సిమం వాల్యూ ఒకటి ఇస్తున్నాం అన్నమాట. ఔట్ ఆఫ్ దిస్ మాక్సిమం వాల్యూ హౌ మచ్ ఎంత మనం కంప్లీట్ చేసాము అనేది ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నాం. సపోజ్ ఇక్కడ ప్రోగ్రెస్‌లో 32% అనేది తీసేద్దాం. ఇది ఎలా డిస్‌ప్లే అవుతుంది అనంటే ఔట్ ఆఫ్ 100 32 పాయింట్స్ ఆర్ కంప్లీటెడ్, ఆక్యుపైడ్ అన్నట్టు కనపడుతుందన్నమాట. ఒకసారి చూద్దాం. ఇదిగోండి. అన్నిటికంటే కిందుంది. ఇక్కడ డౌన్‌లోడ్ ప్రోగ్రెస్ అని కనపడుతుంది. చూసారా? ఎందుకంటే 32 అని ఇచ్చాము వాల్యూ కాబట్టి 32 వచ్చింది. సపోజ్ ఇప్పుడు ఇక్కడ 92 అని ఇచ్చాననుకోండి. 92 పాయింట్స్ అంటే ఎక్కువ బ్లూ పార్ట్ ఆక్యుపై అవుతుంది. రిఫ్రెష్ చేస్తే ఇదిగోండి ఇక్కడ 92% కంప్లీట్ అయిపోయింది. అదే నేను ఒక జావాస్క్రిప్ట్ యూజ్ చేసి దీన్ని స్లోగా కంప్లీషన్ అని చేస్తూ ఉన్నాననుకోండి. అంటే ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాననుకోండి. అప్పుడు ఏమవుతుంది అనంటే మెల్లగా దీని వాల్యూ మారుతుంది. ఊరికే ఒకసారి చిన్న జావాస్క్రిప్ట్ కోడ్ మీకోసం ఊరికే రాసి చూపిస్తున్నాను. దయచేసి జావాస్క్రిప్ట్ స్టార్ట్ చేసేసారా అని అనుకోకండి. జావాస్క్రిప్ట్‌ని నేనేం స్టార్ట్ చేయలేదు. ఊరికే దాని ఫన్ ఎలా ఉంటుంది అని చూపించడానికన్నమాట. సో, వీటిని కొద్దిగా సెపరేట్‌గా రాద్దాం. ప్రోగ్రెస్ ఎలిమెంట్ గురించి. మిగతాయన్ని తీసేస్తే మీరు కొద్దిగా కాన్సంట్రేట్ చేయొచ్చు వాటి మీద. ఓన్లీ ఒక ప్రోగ్రెస్ బటన్ మాత్రమే ఉంది ఇక్కడ. కదా? నేనేమైనా తొందరగా తీసుకున్నానా? ఓకే. సో, 92% ఊరికే ఒక చిన్న స్క్రిప్ట్ రాస్తున్నాను. మీకు ఫన్ ఎలా ఉంటుందో చూపించడానికి. సార్ నేను లైవ్‌లో ఇలాగే రాస్తా ఉంటాను. నేనేం కోడ్ గుర్తుపెట్టుకోను. ఏదైనా అప్పుడప్పుడు ఏదైనా తప్పులు జరిగినా ఈడికేంది కోడ్ రావట్లేదు అనుకోకండి. ఓకే. సో, ఐ హావ్ ఎ మెథడ్ కాల్డ్ సెట్ టైమ్‌ఔట్ ఆఫ్
ఓకే. సేవ్. ఒకసారి చూద్దాం. ఓహ్! సెట్ టైమ్ ఔట్ యూజ్ చేశాను. సెట్ ఇంటర్వెల్. దీంట్లో ఉండే మిస్టేక్ కూడా చూపిస్తాను. బట్ ఐ విల్ రిజాల్వ్ దట్ ప్రాబ్లమ్ చూసారా డౌన్‌లోడ్ ప్రోగ్రెస్ అనేది అక్కడ మీకు క్లియర్‌గా ఇంక్రీజ్ అవుతూ ఉన్నట్టు కనపడుతుంది. సో, స్క్రిప్ట్ రాసుకుంటే ఏంటంటే డైనమిక్‌గా దాంట్లో ఉండే వాల్యూస్‌ని మనం చేంజ్ చేసుకుంటూ రావచ్చు. అంతే. ఓకే. బయటికి వెళ్ళట్లేదు. కానీ యాక్చువల్‌గా ఇది ఇంకా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంది. ఓకే. సో, దీన్ని మనము యాక్చువల్‌గా అయితే ఆపాలి. ఆపాలి అనంటే దాని టైమర్‌ని తెచ్చుకోవాలన్నమాట. వేర్ టైమర్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి సాదిక్ ఒక్క నిమిషం ఇట్రా. వేర్ టైమర్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 100 అయితే క్లియర్ ఇంటర్వెల్ ఆఫ్ టైమర్ అని గుర్తుపెట్టుకోండి. సో, అప్పుడేమవుతుంది అనంటే ఒక సర్టెన్ టైమ్ తర్వాత ఇది ఆగిపోతుంది. సో, సార్ ఇప్పుడు స్క్రిప్ట్ మీకు అవసరం లేదు. జస్ట్ నేను ఇలా స్క్రిప్ట్ రాసుకోవడం వల్ల బావుంటుంది అని చూపిస్తున్నాను. యూ కెన్ హావ్ ఎ ఫీల్ ఆఫ్ ప్రోగ్రెస్ బార్ అండ్ ఆల్. ఓకే. 1 సెకండ్ గైస్. సాదిక్ ఈ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాను చూసావా? ఈ ఎగ్జాంపుల్ ఒకసారి ధృతిమన్ సార్ వచ్చిన తర్వాత డిస్కస్ చేయాలి మనం. గుర్తుపెట్టుకో. టైమర్‌కి సంబంధించిన క్లియర్ ఇంటర్వెల్‌కి సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్పారంట నిన్న. దాన్ని మీరు సేవ్ చేసుకోండి. అంతే. అదొకటి మర్చిపోతా నేను మళ్ళీ. రేపైతే ఎట్టి పరిస్థితిలో ఆయనతో డిస్కస్ చేయాలి నేను. ఓకే. సో, దిస్ ఈజ్ అబౌట్ యువర్ థాంక్ యూ. దిస్ ఈజ్ అబౌట్ యువర్ జస్ట్ ఒక ప్రోగ్రెస్ న్యూ ఎలిమెంట్ అన్నమాట ఇది. HTML5లో వచ్చిన న్యూ ఎలిమెంట్. సో, మీరు నా దగ్గర సింటాక్స్ కంటే ఎక్కువ మీరు నేర్చుకోవాల్సింది ఇలాంటి ఇంప్లిమెంటేషన్స్. ఓకే. సో, నేనన్నీ ఇలాంటి ఎగ్జాంపుల్సే చెప్తూ ఉంటాను. ఈరోజు పొద్దున్నుంచి చేసిన పని ఏమీ లే. అసలు ఏం చేయలేదు. పనికిమాలిన పనైతే కాదు. నేను చేసిన పని ఊరికే చూపిస్తున్నాను. ప్రాజెక్ట్స్ అని మేము జావాస్క్రిప్ట్ అసైన్‌మెంట్స్ ఎన్నో క్రియేట్ చేశాను. వాటన్నిటికి నేను టైటిల్స్ రాస్తా కూర్చున్నా. కొన్ని వందల ఎగ్జాంపుల్స్ మనం రోజు చేసుకుంటూ ఉంటాం. ప్యాటర్న్స్ గాని, అసలు 1, 2 అని కాదమ్మా. చాలా రకాల ఎగ్జాంపుల్స్ చేస్తూ ఉంటాం. ఆ ఎగ్జాంపుల్స్ అన్నిటిని నేను జస్ట్ ఒక ఫ్లో క్రియేట్ చేస్తున్నాను అంతే. ఓకే. సో, దాంట్లో లాజిక్ ఎక్కడెక్కడ అప్లై చేస్తున్నాము, ఇలాంటియన్నీ అన్నమాట. ఎనీవేస్ అట్లా మీరెక్కువ నేర్చుకోవాల్సింది ఇంప్లిమెంటేషన్ రాదర్ దాన్ సింటాక్స్‌ని పదే పదే వినడము, సింటాక్స్‌ని అర్థం చేపించడం కంటే కూడా. అలాగే ప్లేస్ హోల్డర్ అట్రిబ్యూట్. ప్లేస్ హోల్డర్ ఓకే. ఇది కొత్తదేం కాదు. ప్లేస్ హోల్డర్ మనము ఒక టెక్స్ట్ బాక్స్‌లో మనం ప్లేస్ హోల్డర్ ఇచ్చుకోవచ్చు. ఈమెయిల్ ఎలిమెంట్ నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను మీకు. స్టోరేజ్ అనేది కొత్తగా వచ్చింది. లోకల్ స్టోరేజ్ మనం చూస్తాం. లోకల్ స్టోరేజ్ ఎలా వాడతాము? అలాగే ఎస్‌క్యూఎల్ స్టోరేజ్, వెబ్ స్టోరేజ్ ఎలా వాడతాం అనేది ఇప్పుడు చూద్దాం. ఇవన్నీ కొత్త ఎలిమెంట్స్ మనకి HTML5లో వచ్చినవి. ఓకే. సార్ వీటన్నిటిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? అస్సలు గుర్తుపెట్టుకోకండి. అసలు గుర్తుపెట్టుకునే కాన్సెప్ట్ ఉంటే అసలు చదవకండి. ఏమో నేను అట్లా చెప్తున్నాను గానీ ఐ డోంట్ లైక్ టు రిమెంబర్ ఎనీథింగ్. నాకు ఒక ఇద్దరు ముగ్గురు పోతారు గూడా ప్రతి బ్యాచ్‌లో. ఏంది వీడికి సింటాక్స్ గుర్తుండదా అని. గుర్తుండదు నాకు. నాకెట్లా డెవలప్ చేయాలనేది దాని మీదనే కాన్సంట్రేషన్ ఉంటది. సింటాక్స్‌దేముందండి. ఇంటర్నెట్‌లో కొడితే సింటాక్స్ ఎక్కడైనా అవైలబుల్‌గా ఉంది. సింటాక్స్ కాదు కావాల్సింది. ఆ సింటాక్స్‌ని యూజ్ చేసుకొని ఏదైనా ఇంప్లిమెంట్ చేయడం కావాల్సింది. అది జనాల దగ్గర లేదు. అది మనుషుల దగ్గర లేదు. బయట చెప్పే వాళ్ళందరూ మీకు సింటాక్స్ చెప్తారు. నేనెవరిని క్రిటిసైజ్ చేసి మాట్లాడట్లేదు. ఓకే. నా పాజిటివ్స్ చెప్తున్నాను మీకు. సింటాక్స్ కంటే నేను ఎక్కువ
ఎక్కువ ఫోకస్ చేసేది. ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ తీసుకొని దాన్ని మనము ఎలాగ ఇంప్లిమెంట్ చేయగలుగుతాం? దాన్ని ఎలా కన్వర్ట్ చేయగలుగుతాం? నా దగ్గర నేర్చుకోవాల్సింది అదే. ఓకే. నేర్చుకోవాల్సిందంటే నాకేదో వచ్చని గాదు. అట్‌లీస్ట్ మీరొక జాబ్ తెచ్చుకునే లెవెల్ వరకు మీరు నేర్చుకోవాలంటే ఇది పద్ధతి. ఓకే. నెక్స్ట్. సో, ఇది గూడా అయిపోయిన తర్వాత అంటే జస్ట్ ఇవి HTML5కి సంబంధించిన థింగ్స్ అన్నమాట. ఓకేనండి. ఇప్పుడు నేను జస్ట్ మన లిస్ట్స్ ఉన్నాయి గదా! వీటిని తీసుకుంటాను. తీసుకొని వీటి మీద స్టైల్స్ ఎట్లా అప్లై చేస్తాం? స్టైల్ అనేది ఎలాగ అప్లై చేస్తాం? సో, దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ స్టైలింగ్. ఓకే. స్టైలింగ్ అంటే ఏంటి? ఎలా స్టైల్ అప్లై చేస్తాం? మనకి స్టైల్స్ 3 రకాలుంటాయి. ఇప్పుడు ఈ కోడ్ అయితే కాపీ చేస్తాను. లేదులే చిన్నది రాస్తాను. CSS గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. జస్ట్ ఎ మినిట్. CSS కూడా పెద్ద విషయమేం కాదు. CSS ఈస్ ఆల్సో సింటాక్టికల్ షుగర్. ఓకే. అది గూడా ఓకే. కొంత లాజిక్ ఉంటది. అయ్యయ్యో! CSS‌లో కాదు నేను రాయాల్సింది. దాంట్లో కూడా కొంత లాజిక్ ఉంటది గానీ బట్ దట్స్ నాట్ ద పాయింట్. ఓకే. దాని కోసం కాదు మనం చేస్తుంది. అస్సలు జావా స్క్రిప్ట్. ఎంత తొందరగా దీని నుంచి మనం జావా స్క్రిప్ట్‌లోకెళ్ళి అక్కడ మన బ్రెయిన్ అంతా రెడీ చేసుకుంటామో అప్పుడు బావుంటుంది. సో, కోడ్ ఎంటర్ డాట్ ఊరికే మీకు చెప్తున్నాను. CSS 3 రకాలండి. ఓకే. ఇన్‌లైన్ CSS. CSS అంటే ఏంటి? ఓకే. మనము ఒక HTML పేజ్‌ని బెటర్‌గా ప్రెజెంట్ చేయడానికి మనకి ఒక టెక్నిక్ కావాలి. దట్ టెక్నిక్ ఈస్ కాల్డ్ యాస్ క్యాస్కేడెడ్ స్టైల్ షీట్స్. ద టెక్నిక్, దట్ వే ఆఫ్ అప్రోచ్ ఈస్ కాల్డ్ యాస్ క్యాస్కేడెడ్ స్టైల్ షీట్. సో, క్యాస్కేడెడ్ స్టైల్ షీట్ అంటే ఎలాగ చెప్తాం మనం? హౌ డు వి డిస్క్రైబ్ దట్? స్టైలింగ్ అంటే ఎలా చెప్తాం? అనంటే ముందు ఒకసారి చూపిస్తాను. స్టైలింగ్ అంటే దానికి ఒక బెటర్ స్టైల్‌ని అప్లై చేయడం. సరే ముందైతే అప్లై చేసి చూపిద్దాం. ఓకే. సారీ నేను దీన్ని కూడా స్టాప్ చేయాలి. CSS ఫోల్డర్‌లో కదా మనం రాస్తుంది. ఇక్కడ రన్ చేద్దాం. మన HTTP సర్వర్. సో, హియర్ HTML బాడీ H1. ఈ H1 లోపల నా హెలో ప్రవీణ్ అని ఉంది. సేవ్. ఇప్పుడు నా బ్రౌజర్‌కి వెళ్ళి localhost:8080 అని /mypage.html అని అన్నప్పుడు హెలో ప్రవీణ్ అని వచ్చింది. దీన్ని ఇంకా బెటర్‌గా ప్రెజెంట్ చేయాలి అనంటే మనం జనరల్‌గా అట్రిబ్యూట్స్ యూజ్ చేసుకోవచ్చు. అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? దాంట్లో ఏమేమి యూజ్ చేయొచ్చు? మాక్సిమం మీరు చేయగలిగేదేంటి? టైటిల్ పెడతారు. టైటిల్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ మై నేమ్ అని పెట్టాను. సో, టైటిల్ పెట్టడం వల్ల బెటర్‌గా ప్రెజెంట్ అంటే దీని మీద మౌస్ మూవ్ చేస్తే నా పేరొస్తది. అంతకు మించి బెటర్ ప్రెజెంటేషన్ అక్కడ ఏమి ఉండదు. కానీ బెటర్‌గా ప్రెజెంట్ చేయాలి అనంటే మనకి స్టైల్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంది. టైటిల్‌ని, స్టైల్‌ని వీటిని అట్రిబ్యూట్స్ అని అంటాం. ఇక్కడ మనం చూపించే వాటిని అట్రిబ్యూట్స్ అని అంటాం. సో, స్టైల్ లోపల మనము ప్రాపర్టీస్‌ని అప్లై చేయాల్సి ఉంటుంది. ప్రాపర్టీస్ అంటే ఏంటి? ఇప్పుడు
ఓకే, ప్రాపర్టీస్ కి అట్రిబ్యూట్స్ కి ఉండే డిఫరెన్స్ ఏంటో చెప్తాను చూడండి. అట్రిబ్యూట్ అంటే ఇప్పుడు ఒక కార్ ఉందనుకోండి, కార్కు ఉండే ప్రాపర్టీస్ వేరు, అట్రిబ్యూట్స్ వేరు. ఇంజిన్ ఈజ్ అన్ అట్రిబ్యూట్. ప్రాపర్టీస్ అంటే ఏంటి? ఇప్పుడు కార్ ఇంజిన్ ఉంది, ఊరికే కొద్దిగా టైం స్పెండ్ చేసుకోండి అమ్మా. మీరు ఎంతసేపు తొందరగా చెప్పరా, తొందరగా చెప్పు, నాకు తొందర టైం అయిపోతుంది అని అనుకుంటే నా క్లాసులకి రాకండి. ముందే చెప్తున్నా, యూ డోంట్ హ్యావ్ డిజర్వ్ ఫర్ మై క్లాసెస్ అసలు. ఓకే, నేనేదో పొగరుగా చెప్తున్నానని కాదు, ఫస్ట్ మీకే బోర్ కొట్టేస్తుంది. అట్లా తొందరగా కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఉడేమి ఇస్ బెస్ట్. మీరు 4x స్పీడ్లోనో 10x స్పీడ్లోనో పెట్టుకుని వినేసేయండి. ఓకే, నాదేంటంటే అనాలిసిస్ ఎక్కువగా ఉంటుంది, రైట్? సో ఒకసారి చూసుకోండి, కార్ ఉంది, కార్కి ఇంజిన్ అనేది ఒక అట్రిబ్యూట్ అన్నమాట. కార్ ఇంజిన్ ఈజ్ అన్ అట్రిబ్యూట్. ఇప్పుడు ఈ కార్ ఇంజిన్ లోపల మనకి ప్రాపర్టీస్ ఉంటాయి. ఒక ఇంజిన్కి చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. సో ప్రాపర్టీస్ అంటే ఏంటి? ఇంజిన్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? ఇప్పుడు సిలిండర్స్ అని ఉంది అనుకోండి, అది ప్రాపర్టీ అన్నమాట. ఎన్ని సిలిండర్స్? ఇవి 4 సిలిండర్స్ ఉన్నాయి ఇక్కడ, 1 2 3 and 4 పిస్టన్స్. ఓకే, సారీ, పిస్టన్స్. ఓకే, తర్వాత ఇప్పుడు 4 పిస్టన్స్ ఉన్నాయి. ఒకసారి ఆల్టో వర్సెస్ మంచి కార్ తీసుకుందాం, ఔడి. ఇక్కడ చూస్తే ఇంజిన్ లోపల దీని కెపాసిటీ ఎంత? కెపాసిటీ ఇస్ 1 అట్రిబ్యూట్. కెపాసిటీ అనేది ఒక ప్రాపర్టీ. అట్లాగే ఇంజిన్ కి సంబంధించి ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఇదిగోండి ఇవి. ఇప్పుడు దీన్ని కెపాసిటీ అంటారు, సిసి. అలాగే ఎన్ని సిలిండర్స్? 4 సిలిండర్స్. అదే ఆల్టోలో ఎన్ని సిలిండర్స్ ఉన్నాయి? 3 సిలిండర్స్ ఉన్నాయి. ఇక్కడ డిఓహెచ్సి అని అన్నాడు, నాకు తెలియదమ్మా అదేంటో కూడా. ఎస్ఓహెచ్సి అని అంటున్నాడు. ఓకే, వాట్ ఈజ్ డిఓహెచ్సి వర్సెస్ ఎస్ఓహెచ్సి ఏంటది చూద్దాం. సింగిల్ క్యామ్ షాఫ్ట్ అది. ఇక్కడ ఏంటంటే డబుల్ క్యామ్ షాఫ్ట్ ఇట్లా ఉంటుంది అని అంటే, డబుల్ ఉంటుంది, ఇక్కడ సింగిల్ ఉంటుంది. సో మనకి దాని మీద కంట్రోల్ బెటర్గా ఉంటుంది, పికప్ బెటర్గా ఉంటుంది. అది డిఫరెన్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇలాగ నేను ఏం చెప్తున్నాను, ఇంజిన్కే ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే, అలాగే ఇంజిన్ కాకుండా ఇంజిన్తో పాటు మీకు ఇంకా చాలా ఉంటాయి. స్టీరింగ్ ఉందనుకోండి, స్టీరింగ్ అనేది ఒక అట్రిబ్యూట్. దానికి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. దాని మెటల్ ఏంటి, దాని అప్రోచ్ ఏంటి, అట్లా. బ్రేకింగ్ సిస్టమ్ అని ఉంది, బ్రేకింగ్ సిస్టమ్ ఈజ్ అ అట్రిబ్యూట్. దానికి ఉండే ప్రాపర్టీస్ ఏంటి? మన ఏంటి, సిలిండరికల్ బ్రేక్సా, లేకపోతే గ్యాస్ బ్రేక్సా, లేకపోతే డిస్క్ బ్రేక్సా, లేకపోతే గ్రిప్ బ్రేక్సా, ఏం టైప్ ఆఫ్ బ్రేక్స్ అవి అనేది కూడా మనకు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నమాట. అలాగా స్టైల్కి కూడా స్టైల్ ఈజ్ అన్ అట్రిబ్యూట్, దాంట్లో ప్రాపర్టీస్ ఉన్నాయి. ప్రాపర్టీస్ అంటే కలర్. ఏంటి కలర్? ఏం పెడదాం కలరు? కలర్ వచ్చేసి టొమాటో అని పెట్టుకుందాం. టొమాటో కలర్ ఉంది. సో నౌ మన హెలో ప్రవీణ్ అనేది టొమాటో కలర్లో డిస్ప్లే అవుతుంది. దిస్ ఈజ్ అ ప్రాపర్టీ. వాట్ ఈస్ అ ప్రాపర్టీ? కలర్ ఈజ్ ద ప్రాపర్టీ. వాట్ ఈస్ ద అట్రిబ్యూట్ వేర్ ఐఎమ్ యూజింగ్? స్టైల్ అనే ఒక అట్రిబ్యూట్కి డైరెక్ట్గా అప్లై చేస్తున్నాం. ఓకే, సో ఇలాగ కనుక మనము స్టైలింగ్ని అప్లై చేసుకోగలిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్లైన్ స్టైలింగ్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్లైన్ స్టైలింగ్.
ఇలా కాకుండా మనము దీనికి ఒక అంటే 1 సెకండ్ ఇలాగే ఉంచండి. ఇంకొక H1 క్రియేట్ చేద్దాం. హలో ప్రెజెంటేషన్ వరల్డ్ అని పెట్టాం. ఇప్పుడు దీనికి కూడా నేను స్టైల్‌ని అప్లై చేస్తాను. బై కీపింగ్ అన్ ఐడీ ఈజ్ ఈక్వల్ టు D1. ఇప్పుడు స్టైలింగ్ ఎట్లా అప్లై చేస్తానంటే సెపరేట్‌గా HTMLలో హెడ్ సెక్షన్‌లో ఆ ఐడీని నేను సెలెక్ట్ చేసుకుని అంటే ఐడీ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ అంటే ఐడీని సెలెక్ట్ చేసుకుని ఆ ఐడీ లోపల నేను కలర్ ఈజ్ ఈక్వల్ టు టీల్ అని పెట్టు. ఇప్పుడు అయ్యో! ఓహ్! సారీ నాన్న. ఈ స్టైలింగ్‌ని స్టైల్ అనే ఒక ఎలిమెంట్‌లో రాయాల్సి ఉంటుంది. ఇలా. చూడండి. ఇప్పుడు హలో ప్రెజెంటేషన్ వరల్డ్ అనేది మనకి ఒక డిఫరెంట్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్‌లో ఉండే ఒక కలర్‌లోకి వచ్చేసింది. సో, ఇక్కడ నేను అప్లై చేసింది అంటే ఈ హలో ప్రవీణ్‌కి అప్లై చేసింది ఇన్‌లైన్ స్టైలింగ్ అయితే H1కి అప్లై చేసింది ఇంటర్నల్ ఆర్ ఎంబెడెడ్ స్టైలింగ్ అని అనొచ్చు. దిస్ వే ఆఫ్ డూయింగ్ ఈస్ కాల్డ్ యాస్ ఎంబెడెడ్ స్టైలింగ్. ఎంబెడెడ్ స్టైల్ సేమ్. అలాగే మనకి ఎక్స్టర్నల్ స్టైలింగ్ అని కూడా ఉంటుంది. వేరే చోట ఎక్కడ ఉంటే వాటిని కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఆ ఎక్స్టర్నల్ స్టైలింగ్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది మనము నెక్స్ట్ క్లాస్‌లో తెలుసుకుందాం. సో, రేపు ఆల్మోస్ట్ మనం స్టైలింగ్ గురించే డిస్కస్ చేద్దాం. ఓకే. సో, నేను కంగారు పడుతున్నానని మీరు వర్రీ అవ్వకండి. స్టైలింగ్ ఈస్ జస్ట్ ఎ పార్ట్ అంతే. మనం మెయిన్‌గా మన టైమ్, మన ఎఫర్ట్ అంతా పే చేయాల్సింది జావా స్క్రిప్ట్ మీద. ఓకే. నేను జావా స్క్రిప్ట్‌లో మీకు ఎన్ని రోజులు తీసుకుంటే మీకు అంత మంచిది. ఓకే. సో, ఎవరికైతే ఇబ్బందులున్నాయో నాకు పర్సనల్‌గా తెలీదు. ఇబ్బందులంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఆహ్, ఐయామ్ సారీ ఐ డోంట్ నో. సురేష్ అండ్ ఇంకొకాయన వీళ్ళకి తెలుసు ఆల్రెడీ సీఎస్ఎస్. ఎవరికైతే తెలీదో వాళ్ళు యూ కెన్ పింగ్ మీ. వాళ్ళకి ఇంకా నేను డీటెయిల్డ్‌గా చెప్తాను. ఎక్స్‌ట్రా అవర్స్ తీసుకొని చెప్తాను. ఓకే. ఈ ఫ్లో ఇలాగే కంటిన్యూ చేద్దాం. ఇంకా మీకు చాలా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటాను స్టైలింగ్ మీద నా వేలో. ఓకే. బట్ అవర్ ఫోకస్ ఈస్ మోర్ ఆన్ జావాస్క్రిప్ట్ అండ్ HTML. జావాస్క్రిప్ట్ అండ్ రియాక్ట్ అండ్ యాంగులర్. ఓకే. సో